రక్షణ పొందకుండా ఎవరైనా భక్తిగా జీవించే ప్రయత్నం చేస్తే ఇదే పని చేస్తున్నారు. అందుకే చాలామంది లోకంలో భక్తిగా ఉంటే, మంచి క్రియలు చేస్తే, ఏదో మందిరానికి వెళితే, ఏదో పాటలు పాడితే, ఏదో కానుకలేస్తే సరిపోతుంది అనుకొని పాప గుణాన్ని మార్చుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తారు, కానీ మారదు. ఆ పాప గుణం ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటుంది. అందుకే భక్తి గల వారు చాలామంది నరకానికి వెళ్తారు. మారు మనసు పొందకుండా మందిరానికి వస్తూ భక్తిగా జీవించి చివరికి పాపగుణం మారని వారందరూ నరకానికి పోతారు. అందుకే నిశ్చయం చేసుకోవాలి, మారు మనసు, యేసుప్రభుని అంగీకరించడం, యేసుప్రభు నా కొరకు చనిపోయాడు అని నమ్మి ఆయనతో ఏకీభవించడం, ఆయనను హృదయంలో కలిగి ఉండడం మన పాపగుణానికి మరణం. అదొక్కటే మందు. రక్షణ పొందకుండా ఎవరైనా భక్తిగా జీవించే ప్రయత్నం చేస్తే ఇదే పని చేస్తున్నారు. అందుకే చాలామంది లోకంలో భక్తిగా ఉంటే, మంచి క్రియలు చేస్తే, ఏదో మందిరానికి వెళితే, ఏదో పాటలు పాడితే, ఏదో కానుకలేస్తే సరిపోతుంది